రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను పెద్ద మెజారిటీతో గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశం ఈ రోజు జరిగింది. రాష్ట్రానికి మేలు జరగాలో ఢిల్లీకి గులాములు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేటీఆర్. 16 సీట్లు మనం గెలుచుకుంటే ఢిల్లీలో ఎవరుండాలో నిర్ణయించే శక్తి కేసీఆర్ నాయకత్వంలోని ఫెడరల్ ఫ్రంట్కు వస్తుందని చెప్పారాయన. దేశవ్యాప్తంగా వస్తున్న సర్వేలు, వివిధ మీడియా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు చేస్తున్న సర్వేలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల నాడి తెలుసుకొని వారు చెప్తున్న మాటలు వింటా ఉంటే బీజేపీ పార్టీకి, ఎన్డీఏ కూటమికి 150-160 సీట్లకు మించి వచ్చే అవకాశం కనబడడం లేదు. పోని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెరిగిందా అంటే వాళ్ళు కూడా ఏం పెరగలే. వాళ్ళు కూడా ఈ మధ్యన వస్తున్న సర్వేలు చూస్తే 100-110 సీట్లు దాటి వాళ్ళకు కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. అంటే ఒక్క మాటలో చెప్పానంటే బీజేపీ 150-160 సీట్లు, ఎన్డీఏ యూపీఏ మొత్తం కలిపి 110-120 సీట్లు. ఇద్దరు కలిస్తే కూడా యూపీఏ ఎన్డీఏ రెండు కలిస్తే కూడా కలిపి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య వారికి ఉండే అవకాశం లేదు. అందుకే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక్కొక్క ఎంపీ ఈ 16 ఎంపీల్లో రేపటి రోజున చాలా చాలా కీలకంగా పోతా ఉన్నారు. ఈ 16 ఎంపీలను కనుక మీరు కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే ఈ 16 మంది ఎంపీలే తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో మనము నిర్ణయిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఢిల్లీ గద్దె మీద ఎవరు ప్రధానమంత్రి కావాలనో రేపటి రోజున కేసీఆర్ గారి నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంటే నిర్ణయించబోతా ఉన్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నిసార్లు మేము మంత్రులుగా ఆనాడు పనిచేసిన టర్మ్లో నేను కానీ, రాజేందర్ గారు కానీ, అదే రకంగా మహమూద్ అలీ గారు కానీ వినోదన్న సహాయంతో ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తారీఫ్ చేస్తారు. బాబా ఏం ప్రోగ్రామ్ అయ్యా మీది, ఎంత గొప్ప సీఎం ఉన్నాడు మీకు, రైతు బంధు ఎంత బాగున్నది, రైతు బీమా ఎంత గొప్ప కార్యక్రమం, రెసిడెన్షియల్ పాఠశాలలు ముఖ్యంగా దళితులకు, బీసీలకు, ముస్లిం సోదరులకు ప్రవేశపెట్టినారు, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి అద్భుతంగా పొగుడతారు. మిషన్ కాకతీయను, మిషన్ భగీరథను, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు పొగిడి అద్భుతమైన కార్యక్రమం, దేశం మొత్తం అమలు చేయాలి, ఖచ్చితంగా చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి కితాబులు ఇస్తారు, ఉత్తరాలు రాస్తారు. నీతి ఆయోగ్ అనే సంస్థ ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి, 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, 5,000 కోట్లు మిషన్ కాకతీయకు, 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వండి, ఇంటింటికి నీరు తాగిచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే మనకి ఇచ్చింది ఎంత, 24 పైసలు కూడా ఇయ్యలే కేంద్ర ప్రభుత్వం. ఎందుకు మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, ఎందుకు నిర్ణయాత్మకమైన పాత్రలో టీఆర్ఎస్ ఉండాలి, ఎందుకు నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉండాలంటే ఢిల్లీలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టే మనం రేపటి రోజున అక్కడ ఒక బలమైన శక్తిగా, ప్రబలమైన శక్తిగా రేపు ఢిల్లీలో ఉంటే తప్ప మన హక్కులు మనం సాధించుకునే పరిస్థితి ఉండదు. దేశంలో బడితే ఉన్నోడిదే బర్రె అయిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే ఆయన అత్తగారింటి దాకా రైలు వేసుకుంటాడు, అత్తగారి ఊరు దాకా రైలు వేసుకున్నాడు ఆయన. టిఆర్ బాలు గారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిగా ఉంటే తమిళనాడుకు జాతీయ రహదారులు వస్తాయి. చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎవరి చేతిలో అధికారం ఉంటే వారికి కేంద్ర నిధులు అపారంగా పొంగుతాయి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి, కానీ ఆయనకు బుల్లెట్ రైలు వేయాలంటే ఏడికేస్తాడు, ఢిల్లీ నుంచి ముంబై, గుజరాత్ మీదుగా ఢిల్లీ నుంచి ముంబైకి వేస్తాడు, హైదరాబాద్ కనబడదు. తెలంగాణ ఆయన లెక్కల లేదు, వాళ్ళకు పట్టి లేదు. మరి రేపటి రోజున తెలంగాణ ప్రజలు 16 సీట్లను కేసీఆర్ గారికి ఇస్తే ఈ 16ంటికి మరొక 60-70 మంది ఖచ్చితంగా తోడైతారనే విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో అటు కాంగ్రెసు, ఇటు బీజేపీ ఈ రెండింటి పొడగిట్టని పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. వాళ్ళందరితో మన నాయకుడు కేసీఆర్ గారు టచ్లో ఉన్నారు. నాకు విశ్వాసం ఉన్నది, రేపటి రోజున మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నామో అందులో ఖచ్చితంగా 70కి తగ్గకుండా 100 పైచిలకు స్థానాలతో మనకు కూడా ఒక కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉన్నది. కరీంనగర్ జిల్లా రేపటి రోజున ఒక వాటర్ జంక్షన్ కాబోతా ఉన్నది. మొత్తం రాష్ట్రానికే
తలమానికం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు అందులో కడుతున్న మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, అదే రకంగా ఎల్లంపల్లి కావచ్చు, ఆ పైన కడుతున్న సదర్మాట్ కావచ్చు, మొత్తం గోదావరి జిల్లాలతో ఈ జిల్లా పునీతం కాబోతున్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ జిల్లా రైతాంగం యొక్క కష్టాలు తెలిసిన బిడ్డగా, ఒక రైతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ కాళేశ్వరాన్ని అయితే మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కడతా ఉన్నామో, ఏ కాళేశ్వరానికైతే దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నామో, దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు గజ్వేల్కి వచ్చినాడు, మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినాడు. మన ముఖ్యమంత్రి గారు లక్షల మంది సమక్షంలో అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు, మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. అంటే జాతీయ హోదాతో ఏమొస్తుందంటే 90% పైసలు, 80,000ల్లో 90% పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. మాకు కూడా అట్లనే పాలమూరు ఎత్తిపోతల పథకానికో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి అన్నారు. ఆయన నవ్విండు, తల ఊపిండు, తప్పించుకొని పోయిండు. మళ్ళీ ఇప్పటిదాకా అత్తాలేడు పత్తాలేడు. పొరపాటున కాంగ్రెస్ 1, 2 పార్లమెంట్ సీట్లు గెలిచినా, పొరపాటున గెలిచినా ఏమైతుంది వీళ్ళతోని? గులాములు వీళ్ళు ఢిల్లీకి. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉరుకుమంటూ ఉరకాలే, ఆగుమంటే ఆగాలి. వీళ్ళకన్నిటికీ ఢిల్లీయే. వీళ్ళ టికెట్లన్నీ ఇక్కడ ఇస్తారా? హైదరాబాద్లో ఢిల్లీ, టికెట్లకు ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. ఢిల్లీ దిక్కు చూడాల్సిన వీళ్ళు, ఈ ఢిల్లీ గులాములు, వీళ్ళు రేపటి రోజున మనకు న్యాయం చేయగలుగుతారా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం నేల విడిచి సాము చేయకుండా, నేను మండల నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని, నేను నా ఊళ్ళెందుకు తిరుగుతా, దేశమంతా తిరుగుతా నేను అనేది ఇడిచిపెట్టి, నా ఊళ్ళే ముందు మెజారిటీ తీసుకొస్తా, నా ఊళ్ళో 80% ఓట్లు నేను తీసుకొస్తా, నా సత్తా ఏందో మా ఎమ్మెల్యేకి చూపెడతా, రేపు నేను టికెట్ అడుగుతా అనే విధంగా మీరందరూ కూడా పట్టుదలతో గట్టిగా ఎక్కడోళ్ళక్కడ, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ బూత్ కా బూతు మీరు సవాల్గా తీసుకుంటే మనం అనుకునే 5 లక్షల మెజారిటీ పెద్ద కష్టమేం కాదనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. మన సొంత బూతులో సొంత ఊళ్ళే ఏమైనా ఉన్నదా లేదా చూసుకొని అక్కడ మొత్తం మంచిగా అయిపోయింది, బ్రహ్మాండంగా ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి జాగ్రత్తగా వినాలి. మేము పాదయాత్ర చేస్తుంటాం ఎన్నికలలో. పాదయాత్రలు చేసేటప్పుడు ఏం చేస్తారు? నడుచుకుంటే ఇట్లా దండం పెట్టుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి పోతుంటాడు పాదయాత్ర, డోర్ టు డోర్ పోతున్నప్పుడు ఏమంటారు? ఏ ఇంటికాడ దాగదు పాప అంటారు. ఎందుకే అంటే అది మనోడు కాదు అంటారు. మనోడు కాదేంది నాకు అర్థం కాదు. అందరు మనోళ్ళే, తెలంగాణలో అందరు మనోళ్ళే. నా మీద సిరిసిల్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకు కూడా రైతు బంధు చెక్ వచ్చింది, ఆయనకు కూడా 4 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆయన ఓటు కూడా అడగాలి, బరాబర్ అడగాలి. కాంగ్రెస్ కార్యకర్తలు సాటుమాటుకు పోయి రైతు బంధు చెక్కులు తెచ్చుకున్నారు, సాటుమాటుకు పోయి రైతు బీమాలు తెచ్చుకుంటున్నారు. మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వాళ్ళకు కూడా లాభం అవుతా ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు.